మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాజ్ బటన్ కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కక్కర్లేదు. మీ ఆలోచనలాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాం. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీరు వార్తాపత్రిక చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. పొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలేకి జారిపోయే ముందు దేన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేట్టు చూసుకోండి.